హాయ్. హలో. ఈ డ్రెస్ ఎక్కడ కొనుక్కున్నావు అక్షయ్? ప్రశాంతిలో కొనుక్కున్నావా? ఈ సారీ కూడా నేను ప్రశాంతిలోనే కొనుక్కున్నా. ఇది ఎక్కడ? బెంగళూరు జయానగర్లో కొనుక్కున్నాం. మేము మొదటి నుంచి కూడా విజయవాడలో కొనుక్కునేవాళ్ళం. తర్వాత ఇల్లు కొనుక్కొని బెంగళూరు వెళ్ళిపోయాం. బెంగళూరులోనే 6 years నుంచి షాపింగ్ మాకు. ప్రశాంతి సారీస్ బాగా అలవాటు మాకు. వెళ్ళంగానే హార్ట్ఫుల్గా రిసీవ్ చేసుకుంటారు. కొనుక్కోపోయినా ముందు కాఫీ తాగుతారా, టీ తాగుతారా, జ్యూస్ తాగుతారా, కూల్ డ్రింక్ తాగుతారా అని మంచినీళ్ళతో వస్తారు ఫస్ట్. మీరు ఏదంటే అది తీసుకొస్తామని నవ్వుతూనే ఉంటారు అసలు. కొనుక్కోపోయినా సరే అలా వేరే చోట చూడలా నేను. ఇది ప్రశాంతి శారీస్ని పొగట్టం కాదు, ఒక కిరీటం లాగా అనమాట. కస్టమర్ని ఇన్వైట్ చేయవసరలా, ఇలా మంచి పలకరింపుతో మాట్లాడితే వాళ్ళే వచ్చేస్తారు. వాళ్ళ సర్వీస్ ఇన్వైట్ చేయాలని ఇన్వైట్ మనం పిలవకూడదు. మన సర్వీస్ తెలుసుకొని ఇలా ఉంటారని తెలుసుకొని నాలాంటి వాళ్ళు చెప్తారు కదా బయటకు వెళ్ళి, వాళ్ళే వస్తారు. ప్రకృతి ఒడిలోకి పక్షులు ఎలా వస్తాయి, కిలకిల రాగాలతో పొద్దున్నే సూర్యోదయంలో అలా వస్తారు. ఈరోజు షాపింగ్కి వెళ్ళాము. అక్కడ నేను సెలెక్ట్ చేసుకున్న శారీస్లో ఒక్కొక్కటి తీసుకొని మా పాపకి చూపిస్తున్నాను. మనం యూట్యూబ్లో కూడా చేసుకుంటాం కదా. నేను కొనుక్కునే శారీసే నా ఒంటి మీద వేసుకున్నాను. ఇట్లా వేసుకొని మా పాపకు చూపిస్తున్నాను. వీడియో తీసుకుంటుంటే ఈ వీడియో తీయకూడదు అన్నారు. సరేనన్నాను. నిజంగా చెప్తున్నాను, 1 lakh తీసుకొని వెళ్ళా దాచిపెట్టుకొని. నా టైలర్ బెంగళూరులో ఉన్నాడు కదా, ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్కి వెళ్తున్నాము. టైలర్తో కుట్టించుకుంటే 1 నెల 2 నెలలకి అన్నీ స్టిచ్చింగ్ చేసి పంపిస్తాడని పర్చేస్ చేయడానికి వెళ్ళాము. ఇప్పుడు ఏమైంది నష్టం? మా అక్షయ నేను పాజిటివ్గానే తీసుకున్నాం, వాళ్ళు కొనుక్కొని లేదు. ఏమైంది? వీడియో తీసుకోవడం తప్పు అన్నారు. నేను కొనుక్కునే శారీస్కే వీడియో తీసుకుందాం అనుకున్నా సెలెక్ట్ చేసుకొని. అయితే మేమేమనుకున్నామంటే పక్కనే మిస్ అమ్మ ఉంది, జూబ్లీ హిల్స్ కేర్ హాస్పిటల్ ఆపోజిట్లోనే ప్రశాంతి శారీస్ ఉంది, కళామందిర్ ఉంది, బంజారా హిల్స్ కేర్ హాస్పిటల్ ఆపోజిట్లోనే ప్రశాంతి శారీస్ ఉంది. పంజాగుట్లో కూడా ఒక షాపింగ్ చేసాం మనం, పట్టు చీరలు వచ్చిన కొత్తలు చాలా బాగుంటాయి, పేరు గుర్తు రావట్లేదు. అట్లా చాలా ఉన్నాయి కదా. ముగ్ధా ఉంది, కేపీహెచ్పి పక్కనే మిస్ అమ్మ ఉంది. నేను అనేది ఏంటంటే, తల దన్నేవాడు ఉంటే వాడి తాడి దన్నేవాడు ఉంటాడు ఎప్పుడైనా సరే అని చెప్తున్నా పాపని. ఎప్పుడు మనం బాధపడకూడదు. అన్నీ ఉన్న ఇసుర ఎలా ఉంటుంది, అన్నీ ఉన్న ఇసుర ఎలా ఉంటుంది, చక్కగా కుదురుగ్గా కూర్చొని ఉంటుంది, ఎగిరెగిరి పడదు.